ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా జపాన్లో కూడా అభిమానులు భారీ స్థాయిలో ఉన్నారు. ఒకప్పట్లో రజనీకాంత్ కు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా ముత్తు సినిమాతో రజనీకాంత్ క్రేజ్ పెరగడంతో అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఆయన సినిమా అక్కడ విడుదల అవుతూ భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. తర్వాత నెమ్మదిగా చాలామంది హీరోలు కూడా ఇతర భాషలలో కూడా తమ సినిమాలను జపాన్లో రిలీజ్ చేయటం ప్రారంభించారు. అలా ప్రభాస్ బాహుబలి చిత్రంతో భారీ క్రేజ్ అందుకోగా ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన త్రిబుల్-ఆర్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. జపాన్లో త్రిబుల్-ఆర్ చిత్రం ఏకంగా 100 రోజులు ఆడడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ని కూడా రాబట్టిందట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులు పెరగడం జపాన్లో కూడా మొదలైంది. ఆ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉన్నది. గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి 500 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇటీవలే జపాన్లో కూడా దేవర స్పెషల్ ప్రివ్యూ షో వేయడంతో మంచి స్పందన లభించిందట. ఎన్టీఆర్ నటనకు మరియు అందులో ఉండే యాక్షన్ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అవుతున్నట్లు అక్కడివారు తెలుపుతున్నారు. ఇలా ప్రివ్యూకి వచ్చిన టాక్తో జపాన్లో దేవర సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అలా ఈ నెల మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ సైతం కూడా బాగానే నమోదైనట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా దేవర సినిమా ప్రమోషన్స్ సైతం జపాన్లో భారీ ఎత్తున ప్లాన్ చేశారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో జపనీస్ సోషల్ మీడియా యూజర్స్ కూడా ఎన్టీఆర్ కటౌట్ను పెట్టుకుని మరీ ఆయుధ పూజ పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ఒక సందడి వాతావరణం సృష్టిస్తున్నట్లుగా ఒక వీడియో వైరల్ గా అవుతోంది. మరి ఈ చిత్రం జపాన్లో ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.